వెస్ట్ బెంగాల్లో మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఆడ ఎలక్షన్లు జరిగినాయి అంటే ఖచ్చితంగా పొలిటికల్ వైలెన్స్ జరుగుతుంది. కాకపోతే ఇవాళ 93% ఓటర్ టర్న్అవుట్ అంటే మళ్ళీ అందులో కూడా ఇప్పటిదాకా ఒక ప్రాణం కూడా ఏం పోలే. ప్రజలు ప్రతి ఒక్కళ్ళు ఒక ఉద్యమం లాగా బూత్ లెవెల్కి వచ్చి ఓటేసిపోతున్నారు. ఎప్పుడైతే నీ భయం డిసపియర్ అవుతుందో బ్యాలెట్ బాక్సులలో నిజం అపియర్ అవుతుందా కాదా? బెంగాల్ ప్రజలు ఫ్రీ ఓటింగ్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడితే అక్కడ రెజిమ్ ఫ్రీ థింకింగ్ మొదలైందా లేదా? దీదీకి వ్యతిరేకత మొదలైందా లేదా? దీదీని వ్యతిరేకిస్తే నా ప్రాణాలు ఉంటాయా లేవా అని ఆలోచించే ప్రజలు ఇవాళ తండోపతండాలుగా వెస్ట్ బెంగాల్కి వచ్చి ఓటేస్తున్నారు అని అంటే ఫ్రీ థింకింగ్ మొదలైందా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇప్పుడు మమతా బెనర్జీ యొక్క స్ట్రాంగ్ హోల్డ్ దగ్గర కూడా మనం తీసుకొని చూస్తే, భవానీపూర్ ఓట్లు తీసుకొని చూస్తే సుమారు 2 లక్షల నుంచి 1,25,000 ఓట్లు అయిపోయినాయి. అంటే 75,000 ఓట్లు స్వాహా. 2016లో అసలు భారతీయ జనతా పార్టీ లేకుండే. 2021లో భారతీయ జనతా పార్టీ రైజ్ కనిపించింది. 2026లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ రైజ్ని కన్సాలిడేట్ చేసే ప్రయత్నంలో ఉన్నది, ప్రయత్నిస్తున్నది, ప్రతిభ చూపిస్తున్నది. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. బెంగాల్ ఎలక్షన్ దంగల్ కాడికి వచ్చి మనం మాట్లాడితే ప్రతిసారి మనం డేటా వర్సెస్ డ్రామా మాట్లాడుకున్నాం. తృణమూల్ కాంగ్రెస్ ఏ రకంగా అతలాకుతలం అవుతుందో మాట్లాడుకున్నాం. భారతీయ జనతా పార్టీ యొక్క రైజ్ ఏ రకంగా పోతుందో మనం చూసినాం. ఇప్పుడు కొంచెం అదంటారు కదా, గ్రహాల కూటమి కూడా ఎట్లున్నది. ఎందుకంటే గ్రహాలు లూజ్ అయిపోయినాయి అనుకో పాపం మమతా బెనర్జీకి. గాడిది కూడా చాలా గార్జియస్గా అనిపిస్తుంది కదా తనకు. సో ఏ రకంగా పోతుంది అని చూద్దాం. బీజేపీ మూమెంట్ ఏ రకంగా వస్తున్నది అండ్ మళ్ళీ వెస్ట్ బెంగాల్లో ఇలా సిస్టమ్ రీసెట్ అవుతుందా లేదా అనేదే ఇలాంటి ఈ చిట్టా. దంగల్ ఏ రకంగా పోతుంది వెస్ట్ బెంగాల్లో మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఆడ ఎలక్షన్లు జరిగినాయి అంటే ఖచ్చితంగా పొలిటికల్ వైలెన్స్ జరుగుతుంది. కాకపోతే ఇవాళ 93% ఓటర్ టర్న్అవుట్ అంటే మళ్ళీ అందులో కూడా ఇప్పటిదాకా ఒక ప్రాణం కూడా ఏం పోలే. ప్రజలు ప్రతి ఒక్కళ్ళు ఒక ఉద్యమం లాగా బూత్ లెవెల్కి వచ్చి ఓటేసిపోతున్నారు. ఎప్పుడైతే నీ భయం డిసపియర్ అవుతుందో బ్యాలెట్ బాక్సులలో నిజం అపియర్ అవుతుందా కాదా అనేది ఇలాంటి చిట్టా. ఫేజ్ 1 ఎలక్షన్స్ అక్కడ మనం వెస్ట్ బెంగాల్లో తీసుకొని చూస్తే 93% ఇప్పటిదాకా ఇది హైయెస్ట్. సుమారు 2.4 నుంచి 2.5 మిలియన్ ఓటర్లు ఎక్కువ మంది ఓటేసారు 2021తో కంపేర్ చేసి చూస్తే. అర్లియర్ ఎలక్షన్స్లలో దాడులు, మరణాలు, పొలిటికల్ కిల్లింగ్స్ ఇవన్నీ కనిపించారు. అదే 2026 నువ్వు ఫేజ్ 1 తీసుకుంటే ఇప్పటి వరకు ఈశ్వరుడి దయ వల్ల 0 ఫెటాలిటీస్. ఇంతవరకు ఏ అసాంఘిక ఘటనలు అక్కడక్కడ జరిగినా ప్రాణాలు ఏం పోలే. ఇది నార్మల్ మీకు అనిపిస్తుందేమో, ఇది నార్మల్ కాదు. ఇది సిస్టమ్ కరెక్షన్ అప్పుడు మొదలెట్టింది వెస్ట్ బెంగాల్లో. ఇది ఏడికి దారితీస్తుంది? మీ సంతోష గడియలు మొదలైనయా? ఏం గిరీష్ అదే చెప్పబోతున్నావా అని అంటే, నేనైతే భవిష్యవాణి చెప్పేంత జ్యోతిష్యుని కాదు. కాకపోతే సిస్టమ్ కరెక్షన్ అవుతున్నది. అంటే బెంగాల్ ప్రజలు ఫ్రీ ఓటింగ్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడితే అక్కడ రెజిమ్ ఫ్రీ థింకింగ్ మొదలైందా లేదా? దీదీకి వ్యతిరేకత మొదలైందా లేదా? దీదీని వ్యతిరేకిస్తే నా ప్రాణాలు ఉంటాయా లేవా అని ఆలోచించే ప్రజలు ఇవాళ తండోపతండాలుగా వెస్ట్ బెంగాల్కి వచ్చి ఓటేస్తున్నారు అని అంటే ఫ్రీ థింకింగ్ మొదలైందా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇలా గేమ్ చేంజర్ ఏందని అంటే సుమారు 20 నుంచి 30% ఫేక్ ఓటర్లు తీసేసిండ్రు. సుమారు నాకు తెలిసి 90 లక్షల ఓట్లు డిలీట్ అయినాయి మొత్తంగా. సుమారు 1 కోటి వరకు కూడా 1 crore ఫేక్ ఓటర్స్ అన్నీ డిలీట్ అయినాయి అని చెప్పి చెప్తున్నారు. అంటే కంప్లీట్గా ఒక ప్రాక్సీ నెట్వర్క్ని డిస్మాంటిల్ చేసేసారు వెస్ట్ బెంగాల్లో. ఇప్పుడు టీఎంసీ ఏదైతే ఫేక్ బ్యాంక్ మీద మొన్నటిదాకా బ్యాంకింగ్ చేసుకొని ఎలక్షన్లు గెలిచింది చూడు, అది కంప్లీట్గా ఇలా కొలాప్స్ అయింది. అంటే జెన్యూన్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ అది ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారనేది మీ అందరికీ తెలుసు. ఫేక్ ఓటర్లు, చొరబాటుదారులు, ఇన్ఫిల్ట్రేటర్లు, రోహింగ్యాలు, వీళ్ళందరూ ఎవరికి ఓటేస్తాడు అని అనేది మనకు అందరికీ తెలుసు. సో జెన్యూన్ ఓటర్లు ఎవరికి ఓటేస్తారు అనేది మనకు అందరికీ తెలుసు. సో వెనకటికి ఓట్లు మేనేజ్ అయినాయి, ఇవాళ ఓట్లు లెక్కబడుతున్నాయి అని అంటే సిస్టమ్ కరెక్షన్ మొదలైందా లేదా? కోల్కతా అగర్ మనం రీజనల్ డేటా తీసుకొని అక్కడ ఎగ్జాంపుల్ తీసుకొని చూస్తే మైనారిటీ ఓటు పర్సంటేజ్ అనేది వెనకటికి 61% ఉంటే ఇప్పుడు అది 41%కి అయింది. హిందూ ఓట్ బ్యాంక్ అగర్ మనం తీసుకొని చూస్తే ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ కోల్కతా 39% నుంచి 59%కి పెరిగింది హిందూ ఓటు.
పోలరైజేషన్ అనేది రివర్సల్ అవుడు మొదలెట్టింది. ఎప్పుడైతే పోలరైజేషన్ రివర్స్ అవుడు మొదలవుతుందో భారతీయ జనతా పార్టీ అర్థమెటిక్ అడ్వాంటేజ్ అనేది అంకెల గారడేని అంటారు కదా, అది మారుతుందా లేదా, ఎవరికి ఇంక్లైండ్ అవుతుందో మీరు చూడండి. సో ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ అనే ముచ్చట మమతా బెనర్జీ వెనకటికి మాట్లాడుతుండే కదా, ఇప్పుడు అది ఎలక్షన్ రీఇంజనీరింగ్ అయిందా లేదా? When minority vote bank have reduced from 61 to 41% and Hindu vote bank has increased from 39 to 51% or 59%. సో ఆబ్వియస్గా ఇలా సోషల్ ఇంజనీరింగ్ అనేది ఎలక్ట్రల్ రీఇంజనీరింగ్ అయిందా లేదా? ఇప్పుడు మమతా బెనర్జీ యొక్క స్ట్రాంగ్ హోల్డ్ అగర్ కూడా మనం తీసుకొని చూస్తే, భవానీపూర్ ఓట్లు తీసుకొని చూస్తే సుమారు 2 లక్షల నుంచి 1,25,000 ఓట్లు అయిపోయినాయి. అంటే 75,000 ఓట్లు స్వాహా. మార్జిన్లు ష్రింక్ అవుతున్నాయి. 50,000 ఓట్లు ఇంకా ఫ్యూ థౌజండ్ ఇంకా ష్రింక్ అయ్యేటట్టున్నాయి. ఓట్లు కొలాప్స్ అవుతున్నాయి, సీట్లు సేఫ్ అవుతున్నాయి. అంటే ఇలా ఫేక్ ఓట్ల కోటలు ఏవైతున్నాయో వాళ్ళ గడీలు బద్దలవుతున్నాయా లేవా? లెట్ us టాక్ అబౌట్ లా అండ్ ఆర్డర్. బీజేపీ నరేటివ్ డామినెన్స్ కూడా కనబడుతున్నది మీకు వెస్ట్ బెంగాల్లో. మ్యాసివ్ సిఆర్పిఎఫ్ డిప్లాయ్మెంట్ కనబడ్డది. సుమారు 79 క్రూడ్ బాంబ్స్ మొన్న రికవరీ చేసిరు, క్రూడ్ పటాకాలు. సెంట్రల్ ఫోర్సెస్ కంప్లీట్గా పీస్ఫుల్ పోలింగ్ని ఎంఫసైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి, కీలకంగా ఫోకస్ చేస్తున్నాయి. వెనకటికి మమతా కార్యకర్తలు బూత్ని క్యాప్చర్ చేస్తుండే. ఇవాళ మన బలగాలు, రక్షక బలగాలు బూత్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి. అంటే దాదా రూల్ నుంచి, గుండా రూల్ నుంచి డేటా రూల్ వైపు వెస్ట్ బెంగాల్ అడిగేస్తుందా లేదా ఫ్రెండ్స్ మీరు చెప్పండి. ఎస్, ఇవన్నీ జరుగుతున్నప్పటికీ చొరబాటుదారులు అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారు, కాదని అంటలేదు. పెద్ద పెద్ద అండర్ గ్రౌండ్ టనల్స్ అనేది పొలిటికల్ నెట్వర్క్ని కనిపిస్తున్నాయి. స్ట్రాంగ్ మెసేజింగ్ సెంట్రల్ లీడర్షిప్ నుంచి కూడా మీకు కనబడుతున్నది. కంప్లీట్గా జాతీయవాదులను జుటాంచి ఒక నేషనలిస్టిక్ అజెండా పేరు మీద నేషనలిస్టిక్ ఓటు బ్యాంకుని పెంచే ప్రయత్నం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ. బై అండ్ లార్జ్ ఇట్ ఈస్ గెటింగ్ సక్సెస్ఫుల్ యాజ్ వెల్. సెలెక్టివ్ హిందూ కన్సాలిడేషన్ కూడా భారతీయ జనతా పార్టీకి ఫేవర్ అవుతున్నది. ఎప్పుడైతే నీ సెలెక్టివ్ నరేటివ్ గెలవడం మొదలవుతుందో ఎలక్షన్లా ఇది ఒక మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఇస్తుందా కాదా? మీ కమెంట్ రూపంలో చెప్పండి. నౌ భారతీయ జనతా పార్టీ యొక్క డామినెన్స్ మనం మాట్లాడిన తర్వాత మమతా బెనర్జీ యొక్క డిక్లైన్ మాట్లాడాలి. పబ్లిక్ ర్యాలీలలో ఆమె ఫ్రస్ట్రేషన్ చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఆమె నీరుగారిపోతున్న ఉత్సాహము చూస్తున్నాం. స్పీచ్లల్లో హేట్ స్పీచ్లు ఎక్కువైపోతున్నాయి. ఇక మళ్ళీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే మాట్లాడాలి హేట్ స్పీచ్ల గురించి, వాళ్ళే బిల్లులు తీసుకొస్తారు కదా. సో 24 గంటలు సుప్రీంకోర్టుని ఇంకా ఎలక్షన్ రిఫార్మ్స్ని ఆమె విమర్శ చేసుకుంటూ పోతున్నది. మాస్ లీడర్ మా దీదీ కాడి నుంచి ఇవాళ డిఫెన్సివ్ లీడర్ మా దీదీ అననే ఆడదాకా వచ్చింది. ఎప్పుడైతే చరిష్మా డ్రాప్ అవుతుందో నోట్లలో బూతులు వస్తాయి. క్లియర్ కట్గా చరిష్మా డ్రాప్ అవుతున్నది అంటే నోట్లలో బూతులు వస్తాయి. నువ్వు అందంగా లేవు అన్నట్టు ఎవరికైనా మండుతుంది కదా, అట్లా నువ్వు ఎలక్షన్ ఓడిపోతున్నావు అన్నట్టు బగబగ మండదా? సో నంబర్లు అబద్ధాలు ఆడాయి, నంబర్లు నిజాలే మాట్లాడుతాయి. నరేటివ్లు అబద్ధాలు మాట్లాడచ్చు లేదా సగం నిజాలు మాట్లాడచ్చు, బట్ నంబర్లు ఎప్పుడు సత్యమే మాట్లాడుతుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క గ్రోత్ ట్రాజెక్టరీ వెస్ట్ బెంగాల్ లాగా ఇప్పటిదాకా జరిగిన ఫేజ్ 1 ఎలక్షన్స్లో తీసుకొని చూస్తే రూరల్ బెంగాల్ ఏదైతే ఉండే చూడు, ఊర్లు ఏవైతే ఉండే చూడు, మన సిటీలు కాకుండా విలేజెస్, అక్కడ ఒక రూరల్ షిఫ్ట్ కనబడుతున్నది కంప్లీట్గా. ఎక్కడికి? భారతీయ జనతా పార్టీ ఈ ఫేజ్ 1లో రూరల్ సెగ్మెంట్లో 60 నుంచి 80 సీట్లు ఈ ఫేజ్ 1లోనే కొట్టేటట్టున్నది, ప్రొజెక్టెడ్ ఉన్నది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఆరాంగా అంటే కంప్లీట్గా చెప్తున్నాను నేను, ఇది ఫేజ్ 1 కాదు, 60 to 80 సీట్స్ అనేది రూరల్ నుంచే కొట్టేటట్టున్నది భారతీయ జనతా పార్టీ అని చెప్పి చెప్తున్నారు. మెజారిటీ మార్క్ 148, 294 సీట్లేమో మొత్తం వెస్ట్ బెంగాల్లో. సో 148 వస్తే నాకు తెలిసి మ్యాజిక్ ఫిగర్ ప్రభుత్వం ఫామ్ చేయవచ్చు. 2016లో అసలు భారతీయ జనతా పార్టీ లేకుండే. 2021లో భారతీయ జనతా పార్టీ రైజ్ కనిపించింది. 2026లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ రైజ్ని కన్సాలిడేట్ చేసే ప్రయత్నంలో ఉన్నది, ప్రయత్నిస్తున్నది, ప్రతిభ చూపిస్తున్నది. ఇవాళ అపోజిషన్ నుంచి ఒక ఆల్టర్నేటివ్ అయి ఒక కంటెండర్ దాకా ఎదిగింది భారతీయ జనతా పార్టీ అని అంటే మన తెలంగాణ నాయకులు కట్టలు కట్టే పరిస్థితులలో ఉన్నారా, గడివీకనికి ఉన్నారా అని అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. ఒక సోషో ఎకనామిక్ యాంగిల్ తీసుకుందాం. వెనుకటికి బెంగాల్ మమతా బెనర్జీ రూల్లో ఉద్యోగాలు లేవు, ఉత్సాహాలు లేవు, కడుపు నింపుకోనికి ఒక రూపాయి సంపాదించలేమిడ, ఇండస్ట్రీలు వెళ్ళిపోతున్నాయి అని చెప్పి వలసదారులైనరు వెస్ట్ బెంగాల్ ప్రజలు. పాపం వేరే రాష్ట్రాలకు పోవుడు మొదలెట్టిండ్రు. నిరుద్యోగత అనేది పెరిగిపోయింది ఆడ.
ఈ మైగ్రేషన్ వర్కర్లు ఎలక్షన్లలో తిరిగి వస్తున్నారు అని అంటే యాంటీ ఇన్క్యూబెన్సీ ఎవరైతే వాళ్ళ ఇళ్ళను ఖాళీ చేసి వేరే రాష్ట్రాలకు పంపింది చూడు, ఉద్యోగాలు పోయేటట్టు చేసింది చూడు, ఇవాళ మేము తిరిగి వచ్చి ఓటేస్తే మా ప్రాంతంలో మా ప్రతిభ మళ్ళీ గుర్తింపబడదా, డెవలప్మెంట్ మొదలు కాదా, అభివృద్ధి మొదలు కాదా, ఏదైతే కోల్పోయినామో ఆడికైనా మొదలెడదాము అని అన్న ప్రజల యొక్క నాడి ఆలోచన ఇవాళ బెంగాల్ని ముంగడికి తీసుకుపోతుందా లేదా ఫ్రెండ్స్? మీ కమెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడు కొంచెం మన జాతకాలు కూడా చెప్పుకోనికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఈమె గ్రహచారమే గలీజ్ అయిపోయింది. కాకపోతే ఇండి కూటమికి రాహుల్ గాంధీ కూడా తిరుగుతున్నాడు డైరెక్ట్గా, కాంగ్రెస్ వాళ్ళని అటాక్ చేసిర్రు వాళ్ళు. మీకు అర్థమవుతుంది కదా. సో ఇవన్నీ పెట్టి మనం ఒకసారి ప్రిడిక్షన్స్ చూస్తే ఆస్ట్రో శర్మిష్ఠా అని చెప్పి మంచిగా మన ఇప్పటిదాకా ఆమె ఏవైతే ప్రిడిక్ట్ చేసినాయో అవన్నీ నిజమైనవి అని చెప్పి మనం మాట్లాడతాం సోషల్ మీడియాలో. ఆమె ఏమన్నదంటే 2025-26లో మమతా బెనర్జీ యొక్క పాలన మొత్తం పాతాళానికి వెళ్ళిపోతుంది. మొత్తం గురువు బృహస్పతి వీళ్ళన్నీ ఇట్లా కమ్ము కాసి కూర్చున్నాయట, చైన్లు కట్టి కూర్చున్నాయట, గుంజిపాడు దుబ్దాం అని చెప్పి కూర్చున్నాయట. సో 2 నుంచి 3 సంవత్సరాల పాటు మమతా బెనర్జీ మళ్ళా కేక పెడుతుందట అపోజిషన్లో కూర్చొని కూడా. దాని తర్వాత భారతీయ జనతా పార్టీ ఎక్స్పాన్షన్ ఫేస్ మొదలవుతుందట. దాని తర్వాత గిలిగిలియే అని చెప్పి ఆట మొదలవుతుందట. అమిత్ షా కీ స్ట్రాటజిస్ట్ లాగా ఎదుగుతాడట, యోగి ఆదిత్యనాథ్ కీ క్యాంపెయినర్ లాగా ఎదుగుతాడట. డేటా కంప్లీట్గా స్ట్రక్చరల్ డిక్లైన్ ఆఫ్ టీఎంసీని చూపిస్తున్నదట. ఓటు బ్యాంక్ కంప్లీట్గా సంకనాకిపోతుందట. పొలిటికల్ టైమింగు పార్లమెంటరీ టైమింగ్ కంటే చాలా ఖతర్నాక్ ఉన్నదని చెప్పి ఆస్ట్రో సెమిస్టర్ చెప్తున్నది. ఓటర్ టర్న్అవుట్ బీజేపీకి అడ్వాంటేజ్ ఉన్నది లాజికల్గా చూసిన. ఫేక్ ఓట్ రిమూవల్ భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. లా అండ్ ఆర్డర్ ఓకే నువ్వు బీజేపీ నరేటివ్ అని మాట్లాడినా లా అండ్ ఆర్డర్ ఇలా కంట్రోల్ అవుతుంది అని అంటే ఖచ్చితంగా అసాంఘిక ఘటనలు జరుగుతలేవు అని అంటే ఎలక్షన్ భారతీయ జనతా పార్టీకే ఫేవర్ అవుతుంది. ఈ మైనారిటీ షిఫ్ట్ ఎప్పుడెప్పుడు అవుతుందో ఇది భారతీయ జనతా పార్టీకి గెయిన్ అవుతుంది. ఎందుకంటే హిందూ పోలరైజేషన్ అవుతుంది. లీడర్షిప్ పర్సెప్షన్ తీసుకొని చూస్తే టీఎంసీ వీక్ అవుతుంది. గ్రౌండ్ ఎనర్జీ తీసుకొని చూస్తే బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది. ఇది కేవలం ఒక ఎలక్షన్ కాదు ఫ్రెండ్స్. టు ఆర్ నాలెడ్జ్ ఇది ఒక సిస్టమ్ రీసెట్ అని చెప్పి మాట్లాడుతున్నా. ఎప్పుడైతే నీ దొంగ ఓట్లు డిసపియర్ అవుతాయో కాషాయ పార్టీలాడ అపియర్ అవుతాయి. భారత్ మాతాకి జై.